ఉపవాసాలు ఉండలేకపోతే కఫారా ఇవ్వాలా లేదా ఫిదియా ఇవ్వాలా? ఇది చాలా మందిలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్. కఫారా అనేది కేవలం ఒకే ఒక విషయంలో ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే పొరపాటున ఉపవాస సమయంలో భార్యతో సంభోగిస్తే. ఫత్వా ఇస్లామియా 2197. రంజాన్ నెలలో రోజా ఉండని వారు అనారోగ్యం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల ఉపవాసాలు ఉండని వారు ఫిదియా ఇవ్వాలి. ఒక వ్యక్తి ఒక ఉపవాసానికి బదులుగా ఒక పూట భోజనం తినిపించాలని ఖురాన్లో ఉంది. అతని తరపున ఒక రోజా యొక్క ఫిదియా అవుతుంది. అనాజ్ అంటే ధాన్యం రూపంలో ఇవ్వకుండా భోజనం తినిపించే ప్రయత్నం చేయాలి. ఎవరికి అంటే మిస్కీన్కి, అంటే నిరుపేదలకి. ఫత్వా అల్-లజ్నా అద్-దాయిమా 10/198 ప్రకారం, కొంతమంది ధార్మిక పండితుల ప్రకారం ఆదాస అనాజ్ కూడా ఇవ్వవచ్చు. అంటే దాదాపుగా 1300 నుండి 1500 గ్రాములు అవుతుంది. సాధారణంగా అయితే ఒక మిస్కీన్కి ఒక పూట భోజనం తినిపిస్తే సరిపోతుంది. మెజారిటీ ధార్మిక పండితుల ప్రకారం ఒక పూట తినిపిస్తే సరిపోతుంది. ఫత్వా ఇస్లామియా 2192, 193. అయితే ఆ వ్యక్తి కనుక ఒకవేళ ఉపవాసాలు ఉండగలిగితేనే చాలా మంచిది. ఉపవాసాలు ఉండడానికి ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసాలు ఉండడమే ఉత్తమమైనటువంటి విషయం. అనారోగ్య కారణాల వల్ల రంజాన్లో ఉపవాసాలు ఉండని వారు రంజాన్లో కాకపోయినా ఇతర దినాల్లో ఆ రోజాల్ని మనం ఖజా చేయాలి, అంటే పాటించాలి ఖచ్చితంగా.